నమస్తే అండి. నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం హెచ్ఐవి అనే వ్యాధి గురించి మాట్లాడుకుందామండి. జనరల్‌గా హెచ్ఐవి అనగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు, వణికిపోతూ ఉంటారు. ఒక రకమైన ఫోబియా, పానిక్ అటాక్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. జనరల్‌గా ఎక్కడైనా ఒక వ్యక్తి వెదర్ ఇట్ ఈస్ మేల్ ఆర్ ఫీమేల్ ఒక అన్నోన్ ఇండివిడ్యువల్‌తో బయట సెక్షువల్‌గా ఎక్స్‌పోజ్ అయిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ వచ్చే మోస్ట్ భయం ఏంటంటే హెచ్ఐవి వచ్చిందా? నాకు అతనికి ఏమన్నా హెచ్ఐవి ఇన్ఫెక్ట్ అయిందా? అతను ఏమైనా హెచ్ఐవి పాజిటివ్‌గా మారిపోయాడనే భయం అయితే చాలామందికి చాలా రకాల అనుమానాలు, అపోహలు, భయాలనేవి ఉంటూ ఉంటాయి. బేసిక్‌గా మనం మాట్లాడుకుంటూ ఉంటే బయట ఎక్కడైనా సరే ఒక అన్నోన్ ఇండివిడ్యువల్‌తో కానీ, నోన్ ఆర్ అన్నోన్ ఇండివిడ్యువల్‌తో అదర్ దాన్ ఫ్యామిలీ పార్ట్నర్‌తో కాకుండా బయట ఎక్కడైనా ఎక్స్‌పోజ్ అయితే జనరల్‌గా అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ యాక్టివిటీలో పాల్గొంటే మాత్రం డెఫినిట్‌గా రకరకాల ఎస్టీడీస్ అనేవి రావడానికైతే 100కి 90% అంటే 100కి 90% ఆస్కారం ఉందని చెప్పుకోవచ్చండి. చెప్పుకోవాలి కూడా. దీంట్లో ఏంటంటే మనం ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇప్పుడు హెచ్ఐవి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జనరల్‌గా వాళ్ళు బయటకొచ్చి ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలంటే వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. రకరకాల టెస్టులు వాళ్ళే బయటికెళ్ళిపోయి వాళ్ళే రకరకాల ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చి వీడియోలు చూసి ఏంటో రకరకాల టెస్టులు చేయించేసుకుని నేను ఆ టెస్ట్ చేయించుకున్నాను, XYZ టెస్ట్ చేయించుకున్నాను, ఇంకేదో టెస్ట్ చేయించుకున్నాను, రిపోర్ట్ అలా వచ్చింది ఇలా వచ్చిందని కన్ఫ్యూజ్ అయిపోయి పానిక్ అయిపోయి ఫైనల్‌గా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. బేసిక్‌గా ఏంటంటే ఒక మంచి క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి మీరు ఏదైతే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ వాడాలనుకుంటున్నారో మీరెళ్ళి ముందు మీకు జరిగిన ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ సెక్షువల్ ఎక్స్‌పోజర్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్‌గా మీరు ఒకసారి మాట్లాడగలిగితే, చెప్పగలిగితే దాన్ని బట్టి ఎన్ని రోజులైంది ఆ డిసీజ్ అంటే ఆ వ్యక్తి బయట ఎక్స్‌పోజ్ అయ్యి ఎన్ని రోజులైంది? 10 డేస్ అయిందా? 20 డేస్ అయిందా? 1 వీక్ అయిందా? లేదంటే మినిమమ్‌గా 48 అవర్సే అయిందా? ఆ ఎక్స్‌పోజర్ పీరియడ్ బట్టి మీకు రకరకాల పరీక్షలనేవి అందుబాటులో ఉన్నాయండి. ఇప్పుడు ఈ ఉన్న మోడర్న్ డే లైఫ్ సొసైటీలో మనకి బయట ఎక్స్‌పోజర్ హిస్టరీ బట్టి రకరకాల పరీక్షలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఆ టైం బట్టి మనం ఆ ప్రిస్క్రిప్షన్ ల్యాబ్ పరీక్ష రాసి అతను పాజిటివా, నెగిటివా అనేది తేల్చేయడం జనరల్‌గా జరుగుతూ ఉంటుందండి. జనరల్‌గా కొంతమంది పేషెంట్స్‌లో నెగిటివ్ వస్తూ ఉంటాయి. నెగిటివ్ వచ్చినా మళ్ళీ 3 మంత్స్ తర్వాత ట్రైడాట్ టెస్ట్ అంటే యాంటీబాడీ వాల్యూస్ అనేవి ఒకసారి చెక్ చేసుకోవడం అనేది ఎంతైనా ఉత్తమం అండి. దీంట్లో మనకి అసలు ప్రాథమిక దశ లక్షణాలు ఏముంటాయి? ఫస్ట్ ఏంటంటే విపరీతమైన నీరసం, విపరీతంగా జ్వరం రావటం, దగ్గు, జలుబు రావటం, లేదంటే రాత్రిపూట నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట చెమటలు పట్టినట్టు ఉండటం, లేదంటే కొంతమందిలో లూజ్ మోషన్స్ అంటే నీళ్ల విరోచనాలు అవ్వటం, కొంతమంది వామిటింగ్స్ అవి అవ్వటం, కొంతమంది గ్యాస్ట్రిక్ డిస్టర్బెన్సెస్ అంటే జీర్ణకోశ సంబంధిత సమస్యలు. ఇట్లాంటి సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. ఈ ఆన్ అండ్ ఆఫ్‌గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఏదో రకరకాల బయట ఎక్కడ ఒక ప్రాపర్‌గా డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అవ్వకపోవడం, లేదంటే రక్త పరీక్షలు చేయించుకోవడానికి భయపడో రిజల్ట్ ఏమొస్తుందో అని చూసుకోవడానికి దానికి భయపడి వీళ్ళు అసలు ప్రాపర్‌గా ఎక్కడ డాక్టర్ గారికి అప్రోచ్ అవ్వరు. వాళ్ళు ఎక్కడ ఏమీ టెస్టులు చేయించుకోరు. కానీ ఈ వ్యాధి లక్షణాలు వచ్చినప్పుడు ఏదో మెడికల్ షాప్‌లో వెళ్ళి ఆ కంప్లెయింట్స్ చెప్పి ఆ మందులు తీసుకుని వాడుకుంటూ ఉంటారు. అది ఒక వారం 10 రోజులు తగ్గుతూ ఉంటుంది. ఒకవేళ అతను నిజంగానే పాజిటివ్ పేషెంట్ అయ్యి ఉంటే అతనికి ఆ ఇన్ఫెక్షన్ అనేది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ సోకి ఉంటే ఆన్ అండ్ ఆఫ్‌గా ఏవైతే నేను ఇందాక చెప్పిన కంప్లెయింట్స్ ఏవైతే ఉన్నాయో ఫస్ట్ ఏంటంటే ఫీవర్ అంటే జ్వరం వస్తుంది, వచ్చి మళ్ళీ ఒక 2, 3 రోజులు కోర్స్ ఆఫ్ పీరియడ్‌లో తగ్గిపోతూ ఉంటుంది. దాని తర్వాత నైట్ స్వెట్స్ అంటే రాత్రిపూట విపరీతంగా చెమటలు పడుతూ ఉంటాయి. ఆ స్ట్రెస్ వలన వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. దానివల్ల కూడా మనకి నీళ్ల విరోచనాలు అవుతూ ఉంటాయి. కొంతమందికి వామిటింగ్స్ అవుతుంటాయి. ఇలా రకరకాల కంప్లెయింట్స్ అనేవి వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయండి. ఊరికనే నీరసించిపోతూ ఉంటాడు. ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అయ్యి దానికి తగ్గట్టుగా ఆ టెస్ట్ చేయించుకుని అతను హెచ్ఐవి పాజిటివ్ కింద కన్ఫర్మ్ అయితే అతనికి వైరల్ లోడ్ ఎలా ఉంది, దాని తర్వాత CD3, CD4, CD8 కౌంట్స్ అని చెప్తూ ఉంటాం. ఆ సెల్ కౌంట్ ఎలా ఉందో మనం చూసుకుని అతను అసలు ఏ స్టేజ్లో ఉన్నాడు అనేది మనం నిర్ధారించుకుని ఒకవేళ ఫ్రెష్ ఎక్స్‌పోజర్స్ అయితే అతను హెచ్ఐవి స్టేజ్ 1లో ఉన్నాడా, హెచ్ఐవి స్టేజ్ 1లో ఉంటే అతని CD కౌంట్స్ ఎలా ఉన్నాయో చూసుకుని సెల్ కౌంట్స్ అన్ని చూసుకుని దాన్ని బట్టి మనం ప్రాపర్‌గా ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది స్టార్ట్ చేసి తద్వారా ఏదైతే ఫుడ్ హ్యాబిట్స్ ఉన్నాయో ఆ ఫుడ్ హ్యాబిట్స్‌ని మనం వాళ్ళకి ప్రాపర్‌గా ఒక గైడ్‌లైన్స్ ఇచ్చి ప్రాపర్‌గా కౌన్సిలింగ్ అది చేసి వాళ్ళని మనం ఒక సిస్టమాటిక్ వేలో అప్రోచ్ చేయగలిగితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళు అందరితో పాటు నార్మల్‌గానే ఒక లైఫ్ అంటే ఒక మంచి క్వాలిటీ గల లైఫ్ లీడ్ చేయొచ్చు. అంటే నెగ్లెక్ట్ చేసి భయపడి మనం ప్రాపర్‌గా బయట ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వకుండా ఏదో ఓన్ సెల్ఫ్ మెడికేషన్స్ వాడుకుంటే సెల్ఫ్ ట్రీట్మెంట్లు తీసుకుని తర్వాత డిసీజ్ అనేది కాంప్లికేట్ అయిపోయిన తర్వాత అప్పుడు బాగా CD3, CD4 కౌంట్స్ తగ్గిపోయిన తర్వాత అప్పుడేదో కంగారు పడి అటు ఇటు పరిగెత్తేదానికంటే ఒక్కసారి అతను టైం ఇది అవ్వలేక పాజిటివ్ అని తేలితే మాత్రం ఇనీషియల్ స్టేజెస్లోనే మనం ఒకసారి ప్రాపర్గా డయాగ్నోస్ చేసి ఎవాల్యుయేట్ చేసుకుని ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అనేది హోమియోపతిలో స్టార్ట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం ఒక క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనం మెడిసిన్స్ ద్వారా ఇవ్వచ్చని ఈ వీడియో ద్వారా మన వ్యూవర్స్కి నేను చెప్పదలుచుకున్నాను.